ఈరోజు కువైట్లో ఉన్న మన కేరళ వాళ్ళది మతాంకి వచ్చాను. మతాం అంటే ఏంట్రా బాబు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మతాం అంటే ఇక్కడ రెస్టారెంట్. అరబీ వాళ్ళు రెస్టారెంట్ని మతాం అని పిలుస్తారు. ఇక్కడ బజ్జీలు, బోండాలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే షవర్మా ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఒక 5 బజ్జీ తిందామని చెప్పి అడిగాను, ఇచ్చాడు. కారం అంటే కారం లేదన్నాడు. ఇంకెట్ట తినేదంటే అట్నే తినేయాలి అన్నాడు. నువ్వు బోరా స్వామి అని చెప్పి నేను ఇంటికి తీసుకుని వచ్చి మన స్టైల్లో మేక్ చేసుకుని తిందామని చెప్పేసి ఎర్రగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ అంతా కోసుకుంటున్నాను. ఈ ఎర్రకి ఐడియా వచ్చేసి ఉంటుంది, ఇది కట్ బజ్జీ అని చెప్పి. అవును, కట్ బజ్జీ చేసుకుంటాను. కట్ బజ్జీకి అసలు ఎర్రగడ్డ, ఆ కొత్తిమీర, అది నిమ్మకాయ ఉంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన ఇంటి దగ్గర బోండాలు, బజ్జీలు తినేటప్పుడు ఖచ్చితంగా మనకు చట్నీ అన్న, కారం అన్న ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే తిన్నాం కదా. ఇక్కడ ఏమీ లేదంట, అలానే తినాలని చెప్పాడు. అందుకని చెప్పి ఇలాగా మన స్టైల్లో మేక్ చేసుకున్నాను. ఆ బజ్జీని కోసుకుని ఎర్రగడ్డ పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను ఏంద్రా ఇంత బాగా చేశాను, నా మీద నాకే డౌట్ వచ్చేసింది. అసలు డ్రైవింగ్కి రాకుండా చెఫ్గా వచ్చుంటే పోయింది కువైట్కి అని చెప్పి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, హైలైట్ వచ్చింది అసలు టేస్ట్. ఆ నిమ్మకాయకి, ఆ బజ్జీకి, ఆ ఎర్రగడ్డకి, ఆ కొత్తిమీరకి అసలు అదిరిపోయింది టేస్ట్. చాలా బాగుంది.